జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ అండ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు మీరు ఒక క్లయింట్ కి సంబంధించిన రియల్ టైమ్ సినారియో గురించి తప్పకుండా డిస్కస్ చేద్దామన్నారు. అండ్ అది కూడా అంటే మీకు అంటే మీ మనసును బాగా కదిలించిన విషయం అంటూ కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఏంటి అసలు ఆ కేస్ స్టడీ? అంటే ఒక ఫైనాన్షియల్ గా మనం కానీ కరెక్ట్ గా మేనేజ్ చేసుకోపోతే ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతామో, అంటే ఇంకా బ్రతకడం కన్నా చనిపోవడమే మంచిది. అంత సిచ్యువేషన్ నేను ఎప్పుడు చూడలేదండి. ఎందుకు ఇంత వండరబుల్ గా పీపుల్ ఉంటున్నారు అనేది నేను అసలు అంటే ఇంతమందికి అంటే సలహా కూడా చెప్పలేని పరిస్థితికి వెళ్ళిపోయానండి. అలాంటి సిచ్యువేషన్. సో అరౌండ్ ఏజ్ 48-50 అండి ఆయనది. ఐటీ కంపెనీలో చేసుకుంటున్నారు. ఏదో నార్మల్ జాబ్ చేసుకుంటున్నారు. నార్మల్ ఐటీ ఒక 70,000 60,000 అలా సంపాదించుకుంటున్నారు. సో ఆయనకు వచ్చిన ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే ఆయనకు తెలియకుండానే ఈ ఎక్కువ లోన్స్ అంటే ఓవర్ బోర్డ్ అయిపోయారు ఆయన. ఇంట్లో వాళ్ళ గొంతెమ్మ కోరికలు అంటారు చూడండి. పిల్లడేమో ఇప్పుడు మీరు చూస్తే రీసెంట్ గా మనకు ఒక ఐఫోన్ వచ్చింది కొత్తది. మీరు గమనించారు లేదు? కొత్త ఐఫోన్ కోసం కొట్టుకుంటున్నారు వాళ్ళందరూ. 17 కోసం కొట్టుకుంటున్నారు. రోడ్ల మీద క్యూ లో కూర్చున్నారు. ఏందో అర్థం కావట్లా జనాల బాధ. 70-80% ఐఫోన్లు అన్ని కూడా ఈఎంఐ లోనే కొంటున్నారు. అంటే కొంటున్న వాళ్ళందరూ మధ్య తరగతి వాళ్ళు. అందరూ మధ్య తరగతి వాళ్ళు లోన్లు తీసుకొని అంటే పోనీ వాళ్ళు సంపాదించి కొంటున్నారా లేకపోతే తల్లిదండ్రుల మీద పీక మీద కత్తి పెట్టుకుంటున్నారా అనేది అయితే అర్థం అవ్వట్లేదండి. సో ఆయన కూడా ఇలాంటి బాధితుడే అనే చెప్పొచ్చు. సో ఈ పిల్లల కోరికలు తీర్చలేక లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కోరికలు తీర్చలేక ఇలా వాళ్ళకి మించి అంటే లైఫ్ స్టైల్ వాళ్ళకి మించి లైఫ్ షో ఆఫ్ కోసం అన్నమాట. సో వాళ్ళు ప్రతి దాన్ని హెవీగా చేసుకోవడం వల్ల ఇక ఆయన దాదాపుగా ఒక 4-5 పర్సనల్ లోన్లు అండి, తర్వాత 4-5 కార్డ్స్, ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్. ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే అంటే ఇదంతా ఒక 10 years నుంచి జరుగుతూ ఉండొచ్చు ఆయనకి. ఈ విధంగా అంటే ఆయన సంపాదిస్తున్న దానికి మించి ఆయన అప్పులు చేయడం అనేది మొదలుపెట్టి ఉండొచ్చు. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే ఆ ఈఎంఐలు తీర్చాలంటే ఇంకో అప్పు తెచ్చుకోవాలి. అంటే ఆయనకు వస్తున్నది 60,000 70,000 అయితే ఆయన ఈఎంఐలు 2 లక్షలు ఉన్నాయండి. 2 లక్షల ఈఎంఐలు కట్టాలి అంటే ఇంట్రెస్ట్లు కానీ బయట నుంచి తెచ్చేసారు, చాలా డబ్బులు తెచ్చారు, గోల్డ్ లోన్లు తెచ్చేశారు, తర్వాత ఈ కార్డ్స్ చేసేసారు, తర్వాత పర్సనల్ లోన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈఎంఐలు ఇంట్రెస్ట్లు కలిపితే 2 లక్షలు ఉన్నాయండి. ఆయన ఎక్కడి నుంచి తెస్తారు? అంటే ఈ 2 లక్షలు ఈ మంత్ గడవాలి అంటే ఆయన ఇంకొక అప్పు తీసుకురావాలి. ఈ అప్పు తీసుకురావాలి అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలి? సో అది పోనీ ఆయన ఏమన్నారంటే, మేడం నాకు ఏదో ఒక సలహా చెప్పండి అంటే, సార్ మీకు ఏదైనా మీకు ఆస్తి ఏమైనా ఉందా అంటే, లేదు ఉంది మేడం, ఊర్లో ఏదో ఉందంటండి, అటువైపు ఆంధ్ర సైడ్ ఏదో ఒక ప్లాట్ ఉందంట, దాన్ని ఎవరు కొంటలేదంట. అది ఒక సమస్యగా ఉందండి, దాన్ని ఎవరు కొంటలేదు. దాని మీద కూడా అప్పు తెచ్చేసాడు ఆయన. దాని మీద కూడా అప్పు తెచ్చేసారండి. గోల్డ్ ఉంటే గోల్డ్ లోన్ల మీద ఎందుకంటే ఎవ్రీ ఇయర్ గడవాలంటే 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఏదో ఒకటి అప్పు పెట్టాలి కదా. ఇంట్లో ఉన్న ప్రతి ఆస్తి మీద అప్పు ఉందండి. ఇంట్లో బయట దొరుకుతున్న ప్రతి లోన్ లో కూడా ఉంది. ఇంకా తర్వాత వాళ్ళ వైఫ్ కూడా ఈ మధ్య అంటే క్రెడిట్ ఎలా తెచ్చుకుంటున్నారు, ఇన్ని వేలో తెచ్చుకోవచ్చా అనేది వాళ్ళని చూస్తే అర్థమవుతుందండి. ఒక ముద్రా లోన్ క్రియేట్ చేసి ముద్రా లోన్ మీద ఆమె లోన్లు తెచ్చుకొని ఖర్చు పెట్టుకుంటారు. అప్పులు తెచ్చుకోవడానికి అన్ని మార్గాలు అండి. అంటే వాళ్ళు మరి ఎవరు వాళ్ళకి అలాంటి సలహాలు ఇచ్చి ఇలాంటి అప్పులు ఇస్తున్నారు అంటే ఆమెకి ఏం ఇన్కమ్ లేదు. మరి ఎలా వచ్చింది సార్ మీ వైఫ్ కింద అంటే ముద్రా లోన్ అంటండి. అది ఎట్లా తెచ్చుకున్నారో, ఏదో ఒక కంపెనీ లేకపోయినా బిజినెస్ ఉన్నట్టు క్రియేట్ చేసి మీకు లోన్ ఇస్తున్నారు. 3 లక్షలు 4 లక్షల లోను. ఆ 4 లక్షల లోన్ మరి ఈఎంఐ ఎవరు కట్టాలి? ఈయన కట్టాలి. ఈయన కట్టాలి అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? మళ్ళీ లోన్లు తీసుకోవాలి. సో ఈమె లోన్లు ఆయన లోన్లు మొత్తం కలిపి ఈ విధంగా ఆయనకి ఇదంతా అయిందంటే, అంటే ఏ మిస్టేక్స్ అయితే చేయకూడదు. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు ఇంకా ఎడ్యుకేషన్లోనే ఉన్నారండి. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్, తర్వాత ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, తర్వాత ఇంకొక అమ్మాయి ఏమో ఇంటర్మీడియట్. సో వీళ్ళ ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి? తర్వాత ఇప్పుడు నేను ఇంకొక సలహా కూడా చెప్పానండి. వాళ్ళు ఒక ఇంట్లో ఉంటారు, అది హోమ్ లోన్ లో ఉంది, బట్ అది అంత హోమ్ లోన్ ఏదో కట్టారంట. అది ఒక 30-40 లక్షలు ఇల్లు అమ్మమంటే ఆమె ఏమో అమ్మితే సూసైడ్ చేసుకుంటా ఉంటుందండి. అసలు ఏ విధంగా అంటే ఫ్యామిలీలో ఈ కోఆర్డినేషన్, పర్సనల్ ఫైనాన్సెస్ మీద ప్రతి ఒక్కరూ ఒక కోఆర్డినేషన్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించడం,
పిల్లలు వచ్చి ఇష్టం వచ్చినట్టు పిల్లలు ప్రవర్తించడం, వైఫ్ కి తనకి నచ్చినట్టుగా తను బ్రతకడము, ఈ విధంగా అందరూ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తే ఈ ఫైనల్ గా అప్పులు చేసి తీసుకొచ్చి ఆయన ఎంతకాలము చేస్తారండి. సో ఆయన అడిగారు, మేడం ఏం చేయాలి. ఇంకొకటి అన్నిటికన్నా బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఐటీ పడిపోయింది కదండి, ఎప్పుడు జాబ్ పోతుందో తెలియదంట. మేడం నేను జాబ్ పోతే ఎట్లా బ్రతకాలని అడుగుతున్నారు ఆయన. ఇప్పుడు ఆ వచ్చే 50-60 వేలు కూడా రావు, ఇక ఎప్పుడు పోతాయో తెలియదు. రోజు వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళ ఆఫీస్ లో చెప్తున్నారంట, మేబీ మీకు 2-3 months లో మేము పంపించేయొచ్చు. అసలు నేను బయటకు వెళ్తే ఆ ఏజ్ లో పర్సన్ కి ఏమొస్తుందండి జాబ్. సో అందరు ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారండి. పర్సనల్ ఫైనాన్సెస్ మీద అసలు లాస్ట్ అంటే ఈ 15 years ఏదైతే ఉందో, 40 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ 35 సంవత్సరాల నుంచి మీకు 50 సంవత్సరాల వరకు ఏదైతే టైం ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ అండి. అది తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇట్లా ఈ ఐఫోన్లు కానీ లేకపోతే ఓవర్ బోర్డ్ అయిపోయి వాళ్ళ శాలరీకి మించి లోన్ల ద్వారా స్పెండ్ చేయడం అనేది అలవాటు అయిపోయిందండి. బాగా ఈఎంఐస్ కి బాగా అలవాటు అయిపోయారు. సో బ్యాంకులు, బయట యాప్స్, కార్డ్స్ రొటేషన్, మళ్ళీ దాన్ని పర్సనల్ గా లోన్లు మళ్ళీ కార్డ్స్ రూపంలో నుంచి మళ్ళీ దాన్ని ఈఎంఐలుగా కన్వర్ట్ చేసి అదేదో పెద్ద సాధించినట్టుగా వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నారండి. ఇలా రొటేషన్లు చేసేసి మేము బ్రతికేస్తున్నాము, క్రెడిట్ కార్డులు రొటేషన్ల ద్వారా బ్రతికేస్తున్నాము, అది ఏమీ అచీవ్మెంట్ కాదండి. మీరు లోన్లు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఒక్కసారి ఒక్క బ్రేక్ పడి మీ జాబ్ కానీ పక్కకు వెళ్తే అసలు పరిస్థితి ఏంటండి. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్లు ఉండవు. ఎందుకంటే ఈఎంఐలే కడతారా, హెల్త్ ఇన్సూరెన్స్ కడతారా? వాళ్ళ దగ్గర ఒక ఫైనాన్షియల్ అసెట్స్ ఏమీ ఉండవు. ఉన్న ఈ అసెట్స్ అన్ని కూడా ఏవైతే ఫిజికల్ అసెట్స్ ఉన్నాయో అవి దేనికి పనికి రాకుండా ఉంటాయి. సో ఇవన్నీ మిస్టేక్స్ అండి. సో ఇవన్నీ కూడా మీరు గమనించాలి ప్రతి ఒక్కరు. ఒక పర్సనల్ లోన్స్ మనం ఎంతవరకు ఉండాలి, ఎంత లిమిట్ వరకు తీసుకోవాలి, ఎంతవరకు మెయిన్ ఏంటంటే ఫ్యామిలీలో కోఆర్డినేషన్ చాలా మిస్ అయింది. సో ఇదంతటికి నేను ఒకటే చెప్పాను, మీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇది నా పరిస్థితి, ఇక్కడ నుంచి నేను ఎక్కడి నుంచి అప్పులు తీసుకురాను, ఏం జరిగితే అది జరిగింది అని చెప్పి మీరు కూర్చోవాల్సింది అని నేను చెప్పానండి. సో హీ సేయింగ్ దట్ మేడం నాకు ఏమీ అర్థం కావట్లేదు, సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చేసిందండి, నాకు ఏం చేసుకోవాలో తెలియట్లేదు, నాకు దీనివల్ల డిజార్డర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అంట ఆయనకి, మెంటల్ డిజార్డర్స్. ఇవన్నీ ఆలోచించి ఇందులో ఎందుకంటే ఇప్పుడు చెయ్యాలి అంటే జాబ్ ఇవ్వరు, ఉన్న జాబ్ ఉండదు, మరి ఈ అప్పులన్నీ ఎవరు తీరుస్తారు, ఇల్లు ఎలా నడుస్తుంది, అసలు ఈ 50 లక్షల అప్పులు ఎలా తీర్చాలి చూడండి ఎంత అది ఏ ఏజ్ లో అండి. ఈ ఏజ్ లో ఎవరైనా ప్రశాంతంగా ఉండాలి అనుకునే ఏజ్ లో ఇప్పుడు ఇంత బర్డెన్ తో ముందుకు వెళ్తున్నారంటే కేవలం పర్సనల్ ఫైనాన్సెస్ ని కరెక్ట్ గా మేనేజ్ చేసుకోకపోవడం వల్ల, తర్వాత ఉన్న మనకి ఏదైతే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉందో దాని మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈ డెట్ మేనేజ్మెంట్, అసెట్ మేనేజ్మెంట్ చిన్న చిన్న మిస్టేక్సే అనుకుంటారండి అందరూ కూడా. ఏముందిలే ఇంకా టైం ఉంది అంటారు, టైం అంటూ ఏమి ఉండదండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఐటీలో జరుగుతున్న బీభత్సం అయితే చూస్తున్నాము. ఎప్పుడు జాబ్స్ ఉంటాయో తెలియదు. మాకు రీసెంట్ గా ఒక యంగ్ కపుల్ అండి, ఆల్మోస్ట్ జస్ట్ మ్యారీడ్, వాళ్ళు అంటున్నారు మేడం 10 years వరకు మాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసే మార్గం చెప్పండి, మేము తట్టుకోలేకపోతున్నాం ఈ ప్రెజర్, ఎప్పుడు జాబ్ ఉంటుందో తెలియట్లేదు, ఎప్పుడు ఉంటుందో అసలు 10 సంవత్సరాల వరకు జాబ్ ఉంటుందో లేదో మాకే అర్థం కావట్లేదు, సో మీరు మాకు ఏదో ఒకటి చెప్పండి అంటే మేడం మీరు చాలా లేట్ చేశారు, 10 సంవత్సరాల్లో ఎంత సంపాదించగలరు, సో ఇట్ ఈస్ వెరీ లెస్ టైమ్. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరూ కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకోవాలండి ఇన్వెస్ట్మెంట్స్. ఎర్లీగా స్టార్ట్ చేయాలంటే మీరు కొంచెం ఈ వెకేషన్స్, ఈ ఆర్భాటాలు, తర్వాత షో ఆఫ్లు, విలాసాలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే ఈ స్పాన్ అనేది చాలా చిన్నదైపోయిందండి. అప్పట్లో జాబ్ అంటే 60 years వరకు ఉండేదండి, ఇప్పుడు అది 50 years వచ్చేసింది. అంత అన్సర్టనిటీ పెరిగిపోయింది. అంటే 50 years తర్వాత ఫ్రెష్ వాళ్ళనే తీసుకోవాలనుకుంటున్నారు, మీరు అవుట్డేటెడ్ అయిపోతున్నారు ఎంప్లాయ్మెంట్ కి. 50 years తర్వాత మీకు అంటే జల్సాలు, షో ఆఫ్లు ఎలా అయిపోయినాయి అంటే మేడం, అవును యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో చూస్తే అవును ఏదో శుక్రవారం ఏదో లక్ష్మీ పూజను కూడా చాలా కమర్షియల్ గా ఎస్పెషల్ లాస్ట్ శ్రావణ మాసంలో చూస్తే వరలక్ష్మి పూజని ఏదో ఇంట్లో గుట్టుగా అందరూ కూర్చొని జరుపుకోవాల్సిన ఫెస్టివల్స్ ని, పూజలకి షాపింగ్ ఆ పూజలకి వచ్చే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ షాపింగ్ అని, దానికి పెద్ద పెద్ద ఇంట్లో సెట్లు వేసుకోవడము, ఎక్కడెక్కడ జనాలందరిని పిలుచుకొని వాళ్ళకి వాయినాలు ఇచ్చుకోవడం, ఒక 5గురికి ఇచ్చుకుంటే సరిపోదండి, 30 మందిని భోజనాలకు పిలవడం కూడా, దానికి మళ్ళీ 20-30 మందికి భోజనాలు పెట్టుకోవడము, పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి షూటింగ్, నేనైతే ఆశ్చర్యపోయాను, మళ్ళీ వీడియోలు అప్లోడ్ చేయడము, అయిపోతుంది. ఎంత సేపటికి కొంపలో జరిగే ప్రతి విషయాన్ని జనాలకు చూపించుకోవాలి. అసలు నేను ఒకసారి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎవరైనా నన్ను ఇట్లా పిలిచారనుకోండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే ఈ స్టూడియోకి వచ్చినట్టు ఫీలింగ్ అండి. ఒక కెమెరా ఉంది, కెమెరా మ్యాన్ ఉన్నారు, లైటింగ్స్ ఉన్నాయి, నేను ఎక్కడికి వచ్చాను అని నాకే ఆశ్చర్యం వేసింది.
మేడం మేము వచ్చిన వాళ్ళందరి కోసం షూట్ అరేంజ్ చేసామండి అని. ఏ పండగ వదలట్లేదు మరి ఇళ్లలో అసలు ఆడవాళ్ళు షూట్ అయితే ఎంత ఏంటంటే దారుణంగా పండగలకి తయారైతే. షూటింగ్ అంటే నిజంగా మేడం ఇవన్నీ చూస్తుంటే ఆ ఇళ్లలో మగవాళ్ళు ఎంత మగవాళ్ళు సంపాదిస్తున్నారు, నిజంగా చాలా ఎంత సఫర్ అవుతున్నారండి. సంపాదిస్తున్నారు, లేదండి ఏంట్రా బాబు? వాళ్ళందరూ కూడా అప్పులు చేసే ఆ. వాళ్ళు ఈ గొంతెమ్మ కోరికలన్నీ తీరుస్తున్నారు. ఎవరికి కూడా ప్రశాంతత అయితే లేదండి ఈ పర్టికులర్ ఏదైతే జరుగుతుందో. బట్ మేమందరం సలహా ఇచ్చేది ఏంటంటే ప్లీజ్ డిస్కస్. మీకున్న సిచ్యువేషన్ ఏంటో ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పండి, మీకున్న కష్టాలు ఏంటో, మనకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటో, మనకున్న అప్పులు ఏంటో, ఆస్తులు ఏంటో, మనకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటో, అసలు మన బడ్జెట్ ఏంటో, బడ్జెట్ లో ఉండడం ఎలానో కూడా ఎవరికి తెలియట్లేదు. 60,000 తెచ్చుకుంటే 1,00,000 రూపాయలు ఖర్చు ఎన్ని రోజులు భరిస్తారండి మీరు? 1,00,000 రూపాయలు ఖర్చు ఎట్లా భరిస్తారు? 60,000 తెచ్చుకొని, అంటే ఈ 40,000 ఎవ్రీ మంత్ 40,000 అంటే సంవత్సరానికి ఎంత అప్పు అవుతుంది? దాని మీద వడ్డీతో కలిపి ఎంత అప్పు అవుతుంది? సో ఈ విధంగా వాళ్ళు అలా అప్పులన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారంటే ఒక దగ్గరకు వచ్చిన తర్వాత కంప్లీట్ గా ఫ్యామిలీ బ్రేక్ డౌన్ అనేది కంప్లీట్ గా అన్ని ఫ్యామిలీస్ అండి, అన్ని ఫ్యామిలీస్. నాట్ ఓన్లీ దట్, మీరు 10 తీసుకుంటే 9 ఇలానే ఉన్నాయి. మాకు వచ్చిన ప్రతి క్లయింట్ చెప్తున్నవి ఇదే అండి. రీసెంట్ గా నేనైతే ఒక ఇది కూడా షేర్ చేయాలి. ఒక లేడీ అంటే అర్జెంట్ గా వాళ్ళ హస్బెండ్ కి కాల్ చేసి నాకు 10 లక్షలు ఇస్తావా చేస్తావా అని కూర్చుందంటండి. ఎందుకు అంటే ఆమె ఏదో వాట్సాప్ లోని ఏదో ఇన్స్టాగ్రామ్ లోని బిట్ కాయిన్ ట్రేడింగ్ లోని జాయిన్ అయిందంట. వాళ్ళు ఒక 4 లక్షలు ఆమె ఆల్రెడీ తీసేసుకున్నారు. ఇంకో ఆ 4 లక్షలు రావాలి అంటే 10 లక్షలు ఏమన్నారట. అది అరగంట టైం ఇచ్చారంట. ఆమె ఈయన ఆఫీస్ నుంచి అర్జెంట్ గా ఆయన రప్పించి నువ్వు 10 లక్షలు ఇస్తావా చేస్తావా అని కూర్చుంటే ఆయనకి ఏం చెయ్యాలో తెలియక నాకు కాల్ చేశారు. మేడం ఈవిడికి కొంచెం చెప్పండి, ఈవిడికి అదే చెప్పాను, అమ్మ మీకు అర్థం కావట్లేదు, మీరు మోసపోయారు, అదంతా కూడా మోసం అంటే. లేదు మేడం వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంటే ఆ మనుషులు కూడా వాళ్ళేనండి, మీకు అబద్ధాలు చెప్తున్నారు, ఇక్కడ ఎవరు డబ్బులు రాలేదు, అందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు, 4 లక్షలు పోయాయి, ఇప్పుడు మళ్ళీ 10 లక్షలు మీ వారితో మళ్ళీ మీరు పెట్టి. అసలు ఇవన్నీ చెప్పకుండా ఎట్లా చేస్తున్నారండి? అసలు ఈ వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయిపోవడము, ఏవో స్కీముల్లో జాయిన్ అయిపోవడము, లక్షలు. మళ్ళీ వాళ్ళందరూ ఐటీ ఎంప్లాయీస్ అండి. ఈ సైబర్ మోసాలలో మోసపోయే వాళ్ళంతా పెద్ద ఐటీ కంపెనీస్ లో ఉన్నారండి. సో చాలా బయట జరుగుతున్నాయి. అది ఆశ లేకపోతే అత్యాశ లేకపోతే ఏంటో కూడా అర్థం కావట్లేదు. కొంతమంది లేడీస్ అలా ఉన్నారు, కొంతమంది ఏమో ఈ ఎక్కువ హై షో ఆఫ్ కి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. సో మొత్తాన్ని డబ్బులు అయితే పోగొడుతున్నారు. మొత్తం ఫ్యామిలీ ఫైనాన్సెస్ అన్ని కూడా బాగా కిందకు వెళ్తున్నాయి. సో అందరూ కూడా అంటే వైఫ్ ఏం చేస్తుంది అనేది హస్బెండ్ కి తెలియదు, ఏం ఖర్చు పెడుతుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుందని. హస్బెండ్ ఏం చేస్తున్నాడు, ఆయన ఏం ఖర్చు పెడుతున్నాడు అనేది వైఫ్ తెలియదు. అసలు ఓవరాల్ గా పిల్లలు ఏం చేస్తున్నారో ఇద్దరికీ తెలియదు. సో ఈ విధంగా సమాజం అయితే ప్రతి ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్ గా మాత్రం చాలా బ్రేక్ అయి ఉన్నారండి. సో దానికి ఒకటే మనకి ఏంటంటే మీ నలుగురు కలిసి కూర్చొని అన్ని షేర్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని. అసలు ఫైనాన్షియల్ కన్సల్టేషన్ అందుకనే మేము రమ్మంటామండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని రమ్మంటాం. ఫైనాన్షియల్ కన్సల్టేషన్ లో కూర్చుంటే అసలు ఏంటి మన పరిస్థితి ఏంటి, మన గోల్స్ ఏంటి, మన ఇన్కమ్ బడ్జెట్ ఏంటి, మన నెట్వర్త్ ఏంటి, ఇవన్నీ ఒకసారి మాట్లాడితే అందరూ జాగ్రత్త పడతారు కదా అట్లీస్ట్. ఇక అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన వచ్చి నన్ను సలహా అడిగితే నేను ఏం చెప్తానండి? దెర్ ఈస్ నథింగ్ ఐ కెన్ సే. మనం ఎంత మాట్లాడినా ఎంత ఎడ్యుకేట్ చేసినా మన ఎనర్జీ వేస్టే గానీ జనాలు మారరు. చూస్తుంటే భయం వేస్తుంది. అంటే అలాంటి వాళ్ళని చూస్తుంటే ఆయన అమాయకత్వానికి అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇంకా ఇంట్లో మగవాళ్ళు బలైపడడం తప్పించి అంతకు మించి జరిగేది ఏం లేదు. బట్ ఇలాంటి విషయాలు ఎంత చెప్పినా మన ఎనర్జీ వేస్ట్ కావడం తప్పి జనాల్లో మార్పు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడం చూడాలండి. కొంచెం 2-3 మారినా చాలు. బట్ ఇక్కడ కూర్చొని మనం ఏం మాట్లాడినా సరే పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళని మంచి వైపు తీసుకెళ్లడం మాత్రం ఇక్కడ మన ఉద్దేశం. మన సొల్యూషన్స్ చెప్పడానికి మాత్రమే కూర్చోం. థ్యాంక్ యూ సో మచ్ మాధవి.